ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మనం అందరం కూడా చాలామంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడని నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు. అదే ఆటోనగర్ మీరు చూశారు, ఏ విధంగా గతంలో ఆటోనగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదో, ఏ విధంగా ఈరోజు ఆటోనగర్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం. ఎన్ని వంతెనలు కట్టాం మనం, ఇక్కడ 17 వంతెనలు మనం కట్టాం. నా 5 సంవత్సరాలు అప్పుడు 2009 నుంచి 14 సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా, సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్కి వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం. ఒక్క పని చేశారా మీరే చెప్పండి, మీరే చూస్తున్నారు ప్రతి రోజున. ఒక్క సిమెంట్ రోడ్ వేసారా, ఒక మురుగు కాలువ కట్టారా, లేదా ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరైనా స్పందిస్తున్నారా? స్పందన కార్యక్రమం అంటారు, స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. పెన్షన్ గురించి ఎవరైనా వితంతులు పాపం పెన్షన్ గురించి అర్జీ పెట్టుకుంటే 9 మాసాల తర్వాత, సంవత్సరాల తర్వాత మీకు వస్తుందని చెప్తారు. ఏం చేశారు వాళ్ళు ఈ రోజునంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, వార్డు సచివాలయాన్ని పెడుతున్నారు, పాఠశాలల్లో నాడు నేడు అన్నారు. ఎక్కడ పూర్తయింది చెప్పండి మీరు? ఇక్కడ మనకు ఉన్న పాఠశాలలోనే అదనపు పాఠశాల గదులు ఎక్కడ పూర్తయినాయి మీరు చెప్పండి. మన బిడ్డలకి ఏ విధంగా వాళ్ళు చదువు ఇంకా మెరుగైన రీతిలో వాళ్ళు చేయగలుగుతున్నారు మీరు చెప్పండి. ఎక్కడ చూసినా సరే అవినీతి. అంటే విమర్శల కోసం చెప్పడే విషయాలు కాదు, నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఈ రోజున ఎందుకు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం? పినపాడ ప్రాంతంలో ఎందుకు మనం చక్కటి పార్క్ నిర్మాణం చేసుకోలేకపోయాం? చిన్రావూరు పార్క్ ఆ రోజున చాలా అద్భుతంగా తీర్చిదిద్దితే ఈ రోజు కనీసం అక్కడ పనిచేసే కనీస సౌకర్యాలు కూడా పనిచేయడం లేదు. ఐతానగర్లో ₹1 కోటి తీసుకొచ్చిన నేను ఆ రోజున ఆ పార్క్ కోసం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తట్టెడు మట్టి వేయలేదు ఐతానగర్ పార్క్లో. నేను మీకు మాటిస్తున్నాను, పినపాడు చెరువు దగ్గర ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి మన బిడ్డలకి చక్కగా వాళ్ళకి ఆడుకోవడానికి, సాయంత్రం పూట పెద్దలందరూ కూడా కూర్చుని ఆ ప్రాంతంలో ఉండేటట్టు, అక్కడ వాకింగ్ చేసుకునేటట్టు, మంచి ఆరోగ్య సౌకర్యాలు కల్పించేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. నిలబడండి మీరందరూ కూడా. ఇందాక గాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓటు విలువ అనేది ఎంత ముఖ్యమంటే కేవలం 5 సంవత్సరాలు ఒకసారి మనం వెళ్ళి ఓటేస్తున్నాం అనే విషయం కాదు. మన భవిష్యత్తు ఏమైపోతుందని మీరు ఆలోచించండి. ఒక మంచి పార్టీ, మంచి నాయకుడు, మంచి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. ఆ అమ్మాయి లండన్ నుంచి వచ్చింది, ఎంతో ఆవేదనతో మాట్లాడుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా మనం మారిపోయాం ఈ రోజున. ఎక్కడని చెప్పుకోగలుగుతున్నాం మనకి రాజధాని ఎక్కడుందని చెప్పండి మీరు ఈ రోజున. ఒక్క రాజధాని నిర్మాణం చేయలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎక్కడ జరిగింది? ఒక్క చిన్న బిల్డింగ్ అయినా కట్టి మీరు మన ప్రజల కోసం అంకితం చేశారా? మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేశారా? తెలుసుకోండి. ఈ రోజున ఒక పెద్ద నిర్ణయం రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నారో, మనం ప్రతిపక్షంలో మనం కలిసి ఒక్క ఓటు కూడా చిల్లనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం కలిసికట్టుగా మనం ప్రయాణం చేద్దామని ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు. ఎక్కడైనా సరే ఇంత అవినీతి, ఇంత దౌర్జన్యాలు, ఇన్ని దాష్టికాలు, ఇన్ని కేసులు ఎప్పుడైనా చూశారో మీరు చెప్పండి. ఏమవసరం చెప్పండి? ఎంతోమంది మాట్లాడుతున్నారు ఆవేదనతోటి. వాళ్ళు కనీసం వాళ్ళు ఏర్పాట్లు చేసే ఒక మౌలిక వసతుల్లో కూడా ప్రజల తరఫున వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ స్వార్థం ఏంటని ఆలోచిస్తున్నారు. రైతులకి ఎంత నష్టం జరిగిందో మీకే తెలుసు. రైతు భరోసా కేంద్రాలు అంటారు, కనీసం ధాన్యం కొనే వ్యక్తి లేరు. అక్కడ మొక్కజొన్నకు రావాల్సిన రేటు రాదు, కనీసం విత్తనాలు ఇవ్వరు, ఫర్టిలైజర్లు ఇవ్వరు. ఫర్టిలైజర్ షాపుల్ని మూసించే విధంగా వాళ్ళపైన దాడులు చేసి భయపడిస్తున్నారు. ఏమైపోయింది ఈ వ్యవస్థ మీరే చెప్పండి. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైన ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఒక మంచి కార్యక్రమం చేసుకుని ఉమ్మడి ప్రణాళికతో ప్రజల ముందు రాబోతున్నాం. ప్రధానంగా మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక కొంతమంది అడిగారు ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నాం మనం,
ఏం చేస్తే మన ప్రాంతానికి బాగుంటుందని షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించారు. అందులో 6 ప్రధానమైన అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే యువత కోసం ఎవరైతే కష్టపడి వాళ్ళ చేతుల పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన నిలబడుతుంది. మీకు, మీ కుటుంబానికి, మీ ద్వారా ఇంకో 10 మంది కుటుంబాలకి మేలు జరిగేటట్టు, ఉపాధి కలిపేటట్టు తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి 500 మంది యువతకి అటువంటి అవకాశం కల్పించి 2500 మంది యువతకు 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి మీ చేతుల మీదుగా మీ చేతుల పైన నిలబడి మంచి వ్యాపారం చేసుకుని 10